అధికారం కోసం పెద్ద ఎత్తున హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయలేక చేతులెత్తేసిందని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని పలు గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డులను పంపిణీ చేశారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు బాకీ కార్డులు అందజేశారు. 22 నెలలుగా రేవంత్ సర్కార్ చేసిన మోసాలను ప్రజలకు వివరించారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని, అలవి కాని హామీలతో మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్పై మహిళలు మండిపడుతున్నారని, ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు మంచిరెడ్డి. 22 మాసాలు అవుతున్నది. ఇవాళ ఎవరికి కూడా ఎలాంటి లాభం చేయనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్. అదేవిధంగా ఇవాళ చెప్తా ఉన్నారు, మహిళలు చెప్తా ఉన్నారు ఏమని అంటే, మాకు మహిళలకు 2500 ఇస్తున్నారు, ఒక్క పైసా ఇవ్వలేదు. ఇవాళ బాకీ పడ్డారు, ఒక్కొక్కరికి 55,000 రూపాయలు ఒక మహిళకు బాకీ పడ్డారు. ఇవాళ ఇంకోటి, బీడీ కార్మికులకు కానీ దివ్యాంగులకు కానీ పెన్షన్ 4,000 నుంచి 6,000 ఇస్తున్నారు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తున్నారు, అది లేదు. విద్యార్థులకు స్కూటీ ఇస్తున్నారు, అది కూడా లేదు. ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలకు ఇవాళ వరకు 8,000 కోట్లు బాకీ పడ్డటువంటి పరిస్థితి. రైతుకు ఇవాళ 76,000 బాకీ పడ్డారు. 10,000 నుంచి 15,000 ఇస్తా అని చెప్పడం జరిగింది. వరి పంటలకు 500 బోనస్ ఇస్తున్నారు, అది ఇప్పటి వరకు లేదు. రైతు కూలీలు ఉపాధి వాళ్లకు 12,000 రూపాయలు ఇస్తున్నారు, ఇంతవరకు లేనటువంటి పరిస్థితి. నిరుద్యోగులకు 2 లక్షల రూపాయలు ఉద్యోగుల బాకీ ఇవ్వడం జరిగింది. విద్యా భరోసా కార్డు 5 లక్షలు ఇస్తా అని చెప్పిండు, ఇంతవరకు లేదు. అదేవిధంగా ఆటో కార్మికులకు 12,000 రూపాయలు ఇస్తున్నాడు, అది కూడా లేనటువంటి పరిస్థితి. హామీలు పెద్ద ఎత్తున చేశారు, ఆ హామీలు ఏది కూడా నెరవేర్చడం లేదు. ఇవాళ రైతులు కూడా గోస వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరికి ఇవాళ 50,000, 55,000 బాకీ పడ్డావు అని చెప్పేసి కూడా సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఇచ్చిన హామీని నువ్వు సరైన పద్ధతిలో చేయడం లేదు. కాబట్టి ఏం ఆలోచన చేసి ఆనాడు ఏమైనా చేసినావు, ఇవాళ వస్తే లంక బిందెలు ఉన్నాయి అనుకున్నాను, లంక బిందెలు లేవు. ఇవాళ నేను ఎక్కడికే పోవాలి, అప్పు పుట్టడం లేదు, ఢిల్లీ పోతే చెప్పులు ఎత్తుకపోతాడో ఏమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఒక సీఎం మాట్లాడే మాటలు ఇవి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మాట్లాడే పద్ధతి ఉందాగా నువ్వు ఒక 4 కోట్ల ప్రజాప్రతినిధికానికి ఒక ఆధిపత్యం ఉన్నటువంటి వ్యక్తివి ఇలాంటి మాటలు పడితే చెప్తే రాష్ట్రంలో ఎవడన్నా వచ్చి పెట్టుబడులు పెడతాడా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు క్షమించేది లేదు. ఏది ఉన్నా ఈ 6 గ్యారంటీలు మహిళలకు 420 హామీలు కాంగ్రెస్ ఇచ్చినాయి, తప్పకుండా అమలు పరిచిన తర్వాతనే ప్రజల దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి చెప్తా ఉన్నాను.